వెల్కమ్ టు మీ మానస కిచెన్. నాకైతే ప్రెగ్నెన్సీలో చాలా క్రేవింగ్స్ వస్తున్నాయి. పునుగులు తిందామని ఫిక్స్ అయిపోయా. సో పునుగులు అయితే ప్రిపేర్ చేసా. వితిన్ 10 minutesలో మనం ఈ పునుగులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్ల పునుగులు అంటారు కదా. సో చల్ల పునుగులకి మనకి 1 కప్పు పెరుగు మజ్జిగలాగా ఇలా గిలగొట్టుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇందులోకి నేను మైదాపిండి బియ్యపిండి అయితే యూజ్ చేస్తున్నా. సో 1 కప్పు మైదాపిండికి 1/4 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. దీనివల్ల పునుగులు మనకి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పునుగులు అయితే బయట తినడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం బెటర్ కదా. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు బయట, ఇంట్లో కొంచెం ఇవి ఆయిలే, కాకపోతే బయట వాటికన్నా మనం ప్రిపేర్ చేసుకున్నది కొంచెం బెటర్ అని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో పునుగులు వేసుకునే ముందు కొంచెం వంట సోడా అయితే కలుపుకోవాలి. అప్పుడు మనకి పునుగులు అయితే ఇలా ఉబ్బుతాయి అన్నమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక చిన్న ముద్ద తీసుకొని వేసుకోవాలి. మనకి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఆయిల్ హీట్ ఎక్కాక అన్ని పునుగుల్లాగా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ పునుగుల్లోకి టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ సూపర్ ఉంటుంది. టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. సేమ్ అచ్చం రోడ్ సైడ్ చేసినట్టే ఉంటుంది. బియ్యపిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మా బావ అయితే చాలా బాగుందన్నాడు. బాయ్.